ఈరోజు గోధుమ రవ్వతో దోస చూపిస్తున్నాను. సో, వెరీ వెరీ ఈజీ, టేస్టీ అండ్ యమ్మీ అండి. సో, 1 కప్ గోధుమ రవ్వ బాగా వాష్ చేసిన గోధుమ రవ్వను తీసుకొని, సో 1 కప్‌కి 1 ½ కప్ పుల్ల మజ్జిగలో సోక్ చేస్తున్నాను. సో, పుల్లగా ఉంటే బావుంటుంది అండ్ ఫర్మెంట్ అయ్యి రుచిగా ఉంటుంది. సో, దీన్ని బాగా కాస్త మజ్జిగలో కలిపేసి ఒక జస్ట్ హాఫ్ అన్ అవర్ లేతే 1 అవర్ కూడా సోక్ చేయొచ్చు. సో, ఇట్ డిపెండ్స్ ఎంత సాఫ్ట్ అవుతుంది. సో, దీన్ని గ్రైండ్ చేసేసి దీంట్లో గ్రైండ్ చేసేప్పుడు నేను జస్ట్ 1 చిల్లీ వేసాను. ఇది ఆప్షనల్, కావాలంటే వేసుకోవచ్చు. సో, ఇలా బాగా ఫైన్ పేస్ట్ గ్రైండ్ అయ్యాక మిక్స్ చేయాలి. మిక్స్ చేసాక ఇక్కడ కొంచెం ఒక హాఫ్ స్పూన్ సోడా వేసాను. సో, ఇంకా పెనం చాలా వేడిగా ఉండాలి. సో, ఈజీగా జస్ట్ రెగ్యులర్ దోశ లాగానే ఉంటుంది. ఇలాగా కానీ మంచి టేస్ట్ ఉంటుంది. సో, అంతే పెనం బాగా వేడి అయ్యాక రెగ్యులర్ దోశ లాగానే వేసి అండ్ సిన్స్ ఇట్స్ నాన్ స్టిక్ మీరు ఆయిల్ కూడా తక్కువ వేసుకోవచ్చు. బట్ ఐదర్ వే స్టిక్కీ కాకుండా మంచిగా వస్తుంది అండ్ వెరీ ఈజీ, టేస్టీ అండ్ సూపర్ సాఫ్ట్ ఇది. చాలా చాలా ఈజీగా అండ్ మంచి పచ్చడి, దీంతో పాటు మంచి పచ్చడి, కొత్తిమీర పచ్చడి కొబ్బరి పచ్చడి వేసుకొని ట్రై చేయొచ్చు. నేనైతే కొత్తిమీర పచ్చడితో ట్రై చేస్తున్నాను. సో, మీరు కూడా ఇది ట్రై చేయండి. సూపర్ ఈజీ, సూపర్ ఫాస్ట్ అండ్ వెరీ యమ్మీ. And yeah, try చేయండి.